ఇప్పుడు మనం తిరుమలలో దిగామండి. తిరుమల స్టేషన్లో ఉన్నాం. తిరుపతి స్టేషన్ ఇది. తిరుపతి స్టేషన్ నుంచి ఇలా బయటకు వస్తే ఆ ఎదురుకుండా అది ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్తే విష్ణు నివాసం వస్తుంది. స్టేషన్లో నుంచి డైరెక్ట్గా విష్ణు నివాసంలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడ రిజర్వేషన్ కౌంటర్లు ఉంటాయి, అంటే మనకి రూములు కానీ వాటికి రిజర్వేషన్ కౌంటర్లు ఉంటాయి. అలాగే దర్శనం టికెట్లు కూడా ఇక్కడ ఇస్తారు. అలాగే ఈ కింద రోడ్ నుంచి ఇలా పక్కకు వస్తే ఇక్కడ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళది ఎలక్ట్రిక్ బస్సుది అలాగే మామూలు బస్సుది కూడా టికెట్లు ఇస్తారు. ఇదిగో ఎక్కడే ఎలక్ట్రిక్ బస్సు రెడీగా ఉంది. ఇలాగే ఈ ఎలక్ట్రిక్ బస్సుతో పాటు మామూలు ఇది ఏసీ బస్సు, ఎలక్ట్రిక్ ఏసీ బస్సు, ఇది కాకుండా మామూలు బస్సులు కూడా ఉంటాయి, ఏసీ నాన్ ఏసీ బస్సులు కూడా ఉంటాయి. మీకు ఏది కన్వీనియంట్ అనుకుంటే దాంట్లో ఎక్కి మీరు తిరుమలకి వెళ్ళొచ్చు. చూసారుగా ఎదురుకుండా కరెక్ట్గా అది స్టేషను. ఆ స్టేషన్ నుంచి అలా జస్ట్ అలా బయటికి వస్తేనే ఎదురుకుండా ఈ కౌంటర్ తర్వాత ఇక్కడ బస్సులు. బస్ స్టాండ్కి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలామంది ఏంటంటే తెలియక బస్ స్టాండ్కి వెళ్తూ ఉంటారు. అలా బస్ స్టాండ్కి వెళ్ళక్కర్లేకుండానే ఇక్కడ ఇది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళది అంతా క్లియర్గా రాసి ఉంటుంది. టికెట్ పిల్లలకి ఎంత, పెద్దవాళ్ళకి ఎంత అనేది రాసి ఉంటుంది. ఏసీ బస్సు అయితే ఎంత, నాన్ ఏసీ అయితే ఎంత ఉంటుంది. అలాగే రిటర్న్ జర్నీకి కూడా తీసేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ రిటర్న్ జర్నీకి కూడా తీసేసుకుంటే కనుక మళ్ళీ దీంట్లో కొంత రిడక్షన్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ బస్సు ఎక్కాము, ఎలక్ట్రిక్ బస్సు ఎక్కాము, బయలుదేరాము. జస్ట్ మన ముందు ఒక నాన్ ఏసీ బస్సు వెళ్ళింది చూశారు కదా. ఇప్పుడు మనం ఏమో ఏసీ బస్సులో ఉన్నాము. జస్ట్ మన ముందు వెళ్ళింది నాన్ ఏసీ బస్సు. ఎదురుకుండా ఆటోలు అవన్నీ ఉంటాయి. అంటే అది ఎదురుకుండా స్టేషన్ దిగి ఊళ్ళోకి వెళ్ళే వాళ్ళకి, లేదంటే అలిపిరి దాకా వెళ్ళే వాళ్ళకి అలా ఆటోలన్నీ కూడా రెడీగా ఉంటాయి. మన ఎలక్ట్రిక్ బస్సులో మనం ఎక్కాము, ఎలక్ట్రిక్ ఏసీ బస్సులో. సో అలా జస్ట్ ఇక్కడ నుంచి ఎదురుకుండా మనకి స్టేషన్ కనిపిస్తుంది కదా, ఆ స్టేషన్ నుంచి జస్ట్ ఇలా ఎక్కి ఆ లెఫ్ట్కి అలా తీసుకుంటే కనుక ఇప్పుడు ఇది బస్ స్టాండ్ వైపుకి వెళ్ళే రోడ్డు. అంటే స్టేషన్లో నుంచి బయటకు వస్తే రైట్ హ్యాండ్ సైడ్ బస్ స్టాండ్ ఉంటుంది. ఇప్పుడు మనం బస్ ఎక్కిన దగ్గర నుంచి అయితే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్కి టర్న్ తీసుకొని బస్ స్టాండ్ వైపు వెళ్తున్నాం. ఇదిగోండి, ఇక్కడ ఇది ఒక సర్కిల్. ఇది ఈ సర్కిల్కి ఎదురుకుండా పీజీఆర్ అనే థియేటర్ ఉంటుంది. అది ఎదురుకుండా సినిమా థియేటరు. ఆ థియేటర్ నుంచి ఇలా రైట్కి టర్న్ తీసుకుంటే బస్ స్టాండ్ వైపుకి వెళ్తుంది అనమాట. ఇది బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు. స్టేషన్ నుంచి వాకబుల్ డిస్టెన్సే. ఎవరైనా కంగారు పడి కొత్త వాళ్ళు ఆటోలు ఎక్కేయాల్సిన పని లేదు. లగేజ్ ఎక్కువ లేకుండా ఉంటే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. ఇక్కడి నుంచి లెఫ్ట్లో మనకి బస్ స్టాండ్ కనిపిస్తుంది. జస్ట్ అలా ముందుకెళ్ళంగా అది చూడండి, బస్ స్టాండ్ అవుట్ గేట్. బస్సులు వస్తున్నాయి చూసారా, ఇది బస్ స్టాండ్ అవుట్ గేట్. బస్సులు బయటికి వస్తున్నాయి. సో ఇది బస్ స్టాండ్. చూసారా ఎంత తక్కువ డిస్టెన్స్లో ఉందో. స్టేషన్కి పక్కనే దగ్గరలోనే ఉంటుంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. సో ఇది బస్ స్టాండ్కి ఇది మెయిన్ గేటు. ఈ మెయిన్ గేట్ లోపలికి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళచ్చు. సో ఇక్కడ ఆ బస్ స్టాప్ ఉంటుంది. సిటీ బస్సులు, లోకల్ వాళ్ళు ఎక్కడానికి కూడా ఫ్రీ బస్సు ఉంటుంది. ఆ ఫ్రీ బస్సు కూడా ఆ బస్ స్టాప్ దగ్గరకు వస్తుంది, ఊళ్ళో లోకల్గా తిరగడానికి కూడా. సో ఇలా మనం బస్ స్టాండ్ పక్క నుంచి ఇలా ముందుకెళ్తే ఎదురుకుండా ఆ ఫ్లైఓవర్ లాగా ఉంది చూసారా, అది గరుడ వారధి అంటారు దాన్ని. ఈ గరుడ వారధి తిరుచానూరు నుంచి మనకి దాదాపు అలిపిరి దగ్గరలో దాకా ఉంటుంది. ఇది అంటే యాక్చువల్గా ఇలా మనం ఇక్కడి నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. ఇక్కడి నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే, రైట్కి వెళ్తేనేమో తిరుచానూరు అలాగే రేణిగుంట వస్తాయి. ఇప్పుడు మనం ఇలా లెఫ్ట్కి వెళ్తే కనుక ఇప్పుడు మనం కొండకి వెళ్ళలేదు రూట్. ఎదురుకొండ కనిపిస్తుంది చూసారా, పెద్ద బిల్డింగ్, అది శ్రీనివాసం. ఆ శ్రీనివాసం అంటే శ్రీనివాసంలో రైట్ సైడ్ కనబడింది కదా పెద్ద బిల్డింగు, ఆ బిల్డింగ్ శ్రీనివాసం. శ్రీనివాసం అంటే అందులో మనకి రూములు బుకింగ్ ఉంటుంది. రూములు చాలా రూములు ఉంటాయి, కొన్ని వేల మందికి ఉండడానికి అవకాశం ఉంటుంది దాంట్లో. చూసారా నామాలతో ఉంటుంది మొత్తం అంతా. గరుడ వారధి మొత్తం ఇదంతా కూడా అలా నామాలతోటి ఉంటుంది. ఈ గరుడ వారధి తిరుచానూరు నుంచి వచ్చే గరుడ వారధి ఇలా పైనుంచి ఒకవైపు ఏమో దీని రేణిగుంట వైపు నుంచి వస్తుంది, ఒకవైపు ఏమో తిరుచానూరు నుంచి వస్తుంది. అలా వచ్చి ఇలా శ్రీనివాసం రైట్ సైడ్లో మనకి శ్రీనివాసం కనబడుతుంది. ఆ రైట్ సైడ్లో ఉన్న శ్రీనివాసం. ఆ శ్రీనివాసం నుంచి ఇలా కొంచెం ముందుకెళ్తే మన కింద రోడ్లో నుంచి పైకి ఎక్కడానికి అవకాశం ఉంటుంది. ఇదిగో పైకి ఎక్కేస్తున్నాం. ఆ ఫ్లైఓవర్ గరుడ వారధి మీదకి ఎక్కుతున్నాం మనం. ఇలా ఎక్కి ఆ తిరుచానూరు నుంచి వచ్చే గరుడ వారితో మనం సమానంగా పైకి అలా ఎక్కుతాం అనమాట.
సో అలాగే అటువైపు నుంచి దిగడానికి కూడా ఉంటుంది. గరుడ వారధి మధ్యలోంచి ఇలా మనం కింద నుంచి ఎక్కడానికి, అటువైపు ఏమో పైనుంచి రిటర్న్ వచ్చేటప్పుడు కిందకి దిగి శ్రీనివాసం దగ్గరికి రావడానికి రెండు పక్కల అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇలా ఎక్కేసాం. ఇప్పుడు మెయిన్ గరుడ వారధికి పైకి వచ్చేసాం. చూసారు కదా, ఆ పక్క ఏమో తిరుచానూరు నుంచి వచ్చే బస్సులు అవి. ఇప్పుడు మనం దాంతోపాటు మనం కూడా మొత్తం గరుడ వారధి పైకి ఎక్కేసాం. ఇలా ఈ గరుడ వారధి నుంచి అలా ముందుకెళ్తే ఎదురుకుండా ఆకాశగంగ అది దీన్ని ఏదో అంటారు. ఇది ఇక్కడ ఒక క్షేత్రం ఉంటుంది, పైనుంచి నీళ్లు పడుతూ ఉంటాయి. ఇది కూడా చాలా ప్రసిద్ధమైంది. ఆకాశగంగ కాదు, పొరపాటు చెప్పాను, ఆకాశగంగ పాప వినాశనం అనేది పైన ఉంటాయి. ఇది కపిల తీర్థం. కపిల తీర్థం. ఇదిగో చూసారా, ఆ పక్కన రైట్కి వెళ్తే కపిల తీర్థం, మనం లెఫ్ట్కి వెళ్ళిపోతున్నాం. ఈ లెఫ్ట్కి వెళ్తే ఇప్పుడు మనం అలిపిరి టోల్ గేట్ వైపుకి వెళ్తున్నాం, అలిపిరి వైపు వెళ్తున్నాం కొండ ఎక్కడానికి. సో ఇక్కడ జస్ట్ ముందుకు వెళ్ళంగానే ఇక్కడ ఇంకొక బస్ స్టాండ్ ఉంటుంది, తిరుమలకి వెళ్ళే బస్సులు ఎక్కే బస్ స్టాండ్ ఉంటుంది. దీన్ని బాలాజీ బస్ స్టేషన్ అంటారు. ఇదిగో ఇలా లోపలికి వెళ్తున్నాం, బాలాజీ బస్ స్టేషన్. ఒకవేళ ఇందాక అక్కడ మనం బస్సు ఎక్కినప్పుడు ఎవరన్నా టికెట్లు తీసుకోకుండా డైరెక్ట్గా బస్సుగా వెళ్ళిపోతుందని ఎక్కేసిన వాళ్ళకి కూడా ఇక్కడ మళ్ళీ టికెట్లు ఇస్తారు. అలాగే ఇక్కడ టికెట్లు కిందకి దిగి ఎవరైనా టికెట్లు తీసుకొని వాళ్ళు ఉంటే ఇక్కడ దిగి అక్కడ ఎదురుకుండా కౌంటర్ కనబడుతుంది కదా, ఆ కౌంటర్లోకి వెళ్ళి అందరూ దిగి వెళ్ళి ఆ కౌంటర్లో టికెట్లు తీసుకుంటున్నారు. అంటే మనం అక్కడ స్టేషన్ దగ్గరే అర్జెంటుగా తీసేసుకోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అక్కడ కౌంటర్ చూపించాను కదా ఇందాక, స్టేషన్ ఎదురుకుండా మనం బస్సు ఎక్కేటప్పుడు ఏపీఎస్ఆర్టీసీ కౌంటరు, అలా అక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇలా ఎగ్జామినర్ టికెట్ చెకింగ్ కోసం అని చెప్పి ఈయన వచ్చారు పైకి, అందరూ టికెట్ తీసుకున్నారా లేదా అనేది. సో అది ఖాళీ అయిపోయింది చూసారు, అందరూ టికెట్లు తీసేసుకుని మళ్ళీ లోపలికి వచ్చారు. ఇప్పుడు ఆయన చెకింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం బాలాజీ బస్ స్టాండ్లో నుంచి. ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్ట్గా మనం అలిపిరి టోల్ గేట్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు చూసారు కదా, ఇలా బాలాజీ బస్ స్టాండ్లోంచి ఇలా బయటకు వచ్చి జస్ట్ రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తే మళ్ళీ ఇందాక మనం ఎలాగైతే లోపలికి వచ్చామో ఇప్పుడు బాలాజీ బస్ స్టాండ్లోంచి బయటికి వెళ్తున్నాం. ఇలా బాలాజీ బస్ స్టాండ్లో టికెట్లు తీసేసుకుని, ఒకవేళ ఇందాక అక్కడ స్టేషన్ దగ్గర తీసుకోకపోతే ఇక్కడైనా తీసుకుని చెకింగ్ చేయించేసుకుని బస్ ఎక్కేస్తే మళ్ళీ ఇలా బాలాజీ బస్ స్టాండ్లోంచి బయటకు వచ్చేసి అలిపిరి టోల్ గేట్ వైపుకి మనం వెళ్ళచ్చు. సో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అటు నుంచి ఇటు నుంచి వెహికల్స్ వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇది మనం అలిపిరి టోల్ గేట్ వైపు వస్తున్నాం. దీనికి ముందు ఒక గరుత్మంతుడి పెద్ద విగ్రహం ఉంటుంది. ఆ గరుత్మంతుల వారి విగ్రహం, వాటిని అన్నిటినీ దాటుకుంటూ మనం అలిపిరి చూసారా గరుత్మంతుడి విగ్రహం. ఈ గరుత్మంతుడి విగ్రహం దగ్గర రైట్ సైడ్లో మనకి పైనుంచి కిందికి రిటర్న్ వచ్చేటప్పుడు వచ్చే రోడ్డు కలుస్తుంది. సో ఇలా ఆ రిటర్న్ వచ్చే రోడ్డు పక్క నుంచి ఇలాగ మనం ముందుకు వచ్చేస్తే అలిపిరి టోల్ గేట్ వైపుకి మనం వెళ్తున్నాం, ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనకి రైట్ సైడ్ చూడండి, ఇది మెట్లు ఉంటాయి, శ్రీవారి కొండకి ఎక్కడానికి మెట్లు. ఇక్కడి నుంచి పైకి నడకదారి మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళందరూ అక్కడ ఎక్కేసి డైరెక్ట్గా మెట్లు ఎక్కుతూ వెళ్ళచ్చు. చూసారుగా ఎదురుకుండా అది అలిపిరి టోల్ గేట్. ఈ అలిపిరి టోల్ గేట్ దగ్గర ఒకసారి అందరూ దిగాల్సి వస్తుంది. దిగి మొత్తం మన బ్యాగ్లన్నీ కూడా చెకింగ్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మన్ని కూడా చెకింగ్ చేస్తారు. మన దగ్గర ఏమన్నా తీసుకెళ్ళకూడని వస్తువులు ఏమన్నా ఉన్నాయా అవన్నీ కూడా చెక్ చేస్తారు. ఇక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు కూడా బస్సు దిగిపోవాలి. వాళ్ళ యొక్క సూట్ కేసులు కానీ బ్యాగులు కానీ ఏదైనా లగేజ్ కానీ ఉంటే వాటన్నిటిని కూడా తీసుకుని అందరూ దిగిపోవాలి. దిగిపోయి ఒకసారి చెకింగ్కి వెళ్ళాలి. చెకింగ్కి వెళ్తే ఈలోపు మన బస్సు ఏంటంటే మళ్ళీ కొంచెం ముందుకు అలా వస్తుంది. ఈలోపు మనం చెకింగ్ చేసుకుని మన బస్సు మళ్ళీ ఎక్కచ్చు. మనం బస్సు దిగేటప్పుడు ఏంటంటే ఇక్కడ మన బస్సు నెంబర్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే, ఎందుకంటే వరుస పెట్టి చాలా బస్సులు ఉంటాయి కాబట్టి మన బస్సు నెంబర్ని ఒకసారి గుర్తు చేసుకుని డ్రైవర్ గారు కూడా చెప్తారు మనకి ఆ విషయం. ఇలా ఆ నెంబర్ చూసుకుని మనం ఇలా కిందకి దిగిపోయి మన బస్సులోంచి చెకింగ్ కోసం వెళ్ళిపోవడం, అలా ముందుకు వెళ్ళిపోవడం. ఆ ముందుకు వెళ్తే ఇక్కడ చెకింగ్ చేస్తారు. ఇక్కడ చాలా తరోగా చెకింగ్ చేస్తారు. కానీ ఏంటంటే కొన్నిసార్లు వీళ్ళు సరిగా చెకింగ్ చేయకపోవడం వల్ల పైకి
అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. మద్యంగా బాటిల్స్ కానీ మాంసం కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయని కూడా కొన్ని ఫిర్యాదులు వస్తున్నాయి. చూడండి, అదిగో చెకింగ్ చేస్తారు, ఏదో కొంతవరకు చేస్తారు, కానీ ఎక్కడో మిస్ అయిపోతున్నాయి కొన్నిసార్లు. ఇదిగో మన బ్యాగులు సూట్ కేసులు ఉంటే ఇదిగో ఈ మిషన్లో ఇలా పెడితే అది స్కానింగ్ చేస్తుంది అనమాట. ఆ స్కానింగ్ చేసి దానిలో తీసుకెళ్ళకూడని వస్తువులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళు తీసేస్తారు. ఇలా బయటకు వచ్చి ఆ చెకింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనం బస్సు కోసం వెయిట్ చేయాలి. ఇంతకు ముందు బస్సు వీళ్ళు మనకన్నా ముందున్న బస్సు వాళ్ళు ఆల్రెడీ చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయి వాళ్ళు చెకింగ్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు మనది కూడా చెకింగ్ అయిపోయింది కాబట్టి మనం చెకింగ్ చేయించుకుని మనం బస్సు కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ఇది మిగతా టోల్ గేట్ అంతా ఎలా ఉంది చూడండి, కార్లు జీపులు అన్నీ వస్తున్నాయి. ఎవరైనా సరే ఇక్కడ అలాగే చెకింగ్ చేసుకోవాలి. బస్సులు మాత్రమే కాదు, కార్లు వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే మొత్తం అందరూ దిగిపోయి ఆ కార్ని చెకింగ్ చేస్తారు. అలాగే కార్లో ఉన్న వాళ్ళందరినీ కూడా చెకింగ్ చేస్తారు. మన బస్సు వస్తే మనం కూడా ఎక్కొచ్చు. ఇక మన బస్సు వచ్చింది, ఇప్పుడు మనం బస్సు ఎక్కుతున్నాం. మళ్ళీ మన లగేజీ అన్నీ తీసుకుని మళ్ళీ మనం బస్సు ఎక్కేసి మన సీట్లో మనం కూర్చుంటే, ఇదిగో చూసారా అందరూ ఎక్కుతున్నారు, మన సీట్లో మనం కూర్చున్నాం. మిగతా వాళ్ళు కూడా వచ్చి బస్సు ఎక్కుతున్నారు. ఆ పక్కన చూడండి, అది టోల్ గేట్లు ఎన్ని గేట్లు ఉన్నాయి చూడండి. అన్ని గేట్లలో నుంచి చెకింగ్తో కార్లు కానీ బస్సులు కానీ ట్రక్కులు కానీ అన్నీ వెళ్తూ ఉంటాయి అన్నమాట. సో తరోగా చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే వీటన్నిటిని వదలడం జరుగుతుంది. మనది చెకింగ్ అయిపోయింది, మనం ఎక్కేసాం, మనతో పాటు తోటి ప్యాసింజర్లు కూడా ఎక్కారు, మనం బయలుదేరుతున్నాం. ఆ రైట్ సైడ్ చూడండి టాయిలెట్స్ ఉన్నాయి. ఆ టాయిలెట్స్ ఎవరన్నా అర్జెంటుగా ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడ యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు అలిపిరి టోల్ గేట్ కూడా దాటేసి డైరెక్ట్గా ఇప్పుడు మనం తిరుమల ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడి నుంచి ఇంకా ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి అలా అప్పు స్టార్ట్ అయిపోతుంది. ఇలా ఇక్కడి నుంచి మనం 7 కొండలు ఎక్కి దేవుడి దగ్గరికి, వెంకన్న దగ్గరికి చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలాగే రోడ్డు అంతా కూడా వెహికల్స్ ఉంటాయి. మనం ముందెళ్ళే కార్లు జీపులు బస్సులు ఇవన్నీ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మన బస్సు డ్రైవర్లు అంటే వీళ్ళందరూ అలవాటు అయిపోయిన బస్సు డ్రైవర్లు కాబట్టి చాలా ఫాస్ట్గానే వెళ్తారు. కానీ ఈ పక్కన చూడండి, అది వినాయకుడి టెంపుల్ స్టార్టింగ్లో ఉంటుందన్నమాట. ఆ వినాయక టెంపుల్ దగ్గర మామూలు ప్రైవేట్ వెహికల్స్లో వచ్చే వాళ్ళందరూ ఆ వినాయక టెంపుల్ దగ్గర కూడా అక్కడ దర్శించుకుని అక్కడ చిన్న కొబ్బరికాయ కొట్టుకుని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము ఈ ఘాట్ రోడ్లో దేవుడి దగ్గరికి వెంకన్న సన్నిధికి తిరుమలకి చేరుకోవాలని చెప్పి కోరుకుంటారు. చూడండి పక్కన అద్భుతంగా ఎలా దృశ్యాలు ఉన్నాయో. మనం ఆల్రెడీ ఘాట్ రోడ్లో పైకి ఎక్కేస్తున్నాం. చూడండి దూరంగా బిల్డింగ్లు అన్నీ ఆల్రెడీ చిన్నగా కనబడుతున్నాయి చూసారా. పైనేమో మబ్బులు కనబడుతున్నాయి. ఇంకా కాసేపు అయితే ఆ మబ్బులు కిందకు వస్తాయి, మనం పైకి ఎక్కేస్తాం. బిల్డింగ్లన్నీ చిన్నవైపోయినాయి చూసారా అప్పుడే. సో ఇది ఘాట్ రోడ్లో ఈ టర్నింగ్లు ఉంటాయి. ఈ టర్నింగ్ల దగ్గర చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాల్సి వస్తుంది చూసారా. లెఫ్ట్కి టర్నింగ్లు ఉంటాయి, రైట్కి టర్నింగ్లు ఉంటాయి. సో బాగా అలవాటు ఉంది కాబట్టి తిరుమల బస్సు డ్రైవర్లు అయితే కొంచెం ఫాస్ట్గా వెళ్తారు, కానీ మిగతా వాళ్ళు అయితే కొంచెం స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇలా లెఫ్ట్కి టర్నింగ్లు, మళ్ళీ ఇమీడియట్గా రైట్కి టర్నింగ్లు. ఘాట్ రోడ్ అంటేనే అది కదా. చూసారా, డ్రైవింగ్ మాత్రం మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. పైన కొండ, ఒక పక్క కొండ ఒక పక్క లోయ. అటు కొండ చూసారా, ఇటు లోయ. ఇక మనం చూసారా ఇంకా కొంచెం పైకి వచ్చేసాం. ఇప్పుడు బిల్డింగ్లన్నీ దూరంగా ఉన్న బిల్డింగ్లు కిందకి వెళ్ళిపోయినాయి చూసారా. అంటే మనం పైకి ఎక్కేస్తున్నాం. ఇలా ఇంకా మనం పైకి వెళ్తున్న కొద్దీ ఆ బిల్డింగులు చిన్న చీమల్లాగా తయారైపోతాయి. ఇప్పుడు మబ్బులు మనకి సమానంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఇందాక మనకి పైన మబ్బులు కనపడినాయి, ఇప్పుడు మనకి మబ్బులు మనతో పాటు సమానంగా వస్తూ ఉంటాయి. ఇంకా కొంచెం దూరం వెళ్తే కనుక మనకన్నా మబ్బులు కిందకు వస్తాయి. అయ్యో చూసారా, ఇప్పుడు మబ్బులు కొంచెం కిందికి వచ్చినాయి చూసారా. మనకన్నా కిందికి వెళ్ళిపోయినాయి మబ్బులు. అంటే చూడండి ఇప్పుడు ఎంత పైకి వచ్చాం. మబ్బుల కన్నా కొంచెం పైకి మనం ఇప్పుడు వచ్చాం. అలా ఇంకా పైకి వెళ్తాం. చూసారా కింద అసలు చూసారా బిల్డింగులు కూడా కనిపించట్లేదు. ఇందాక బిల్డింగులు కనపడినాయి అక్కడే, ఇప్పుడు ఆ బిల్డింగులు కూడా కనపడకుండా మబ్బులు అడ్డొచ్చేసినాయి. అద్భుతమైన దృశ్యం కదా. అవతలేమో దూరంగా అవన్నీ పెద్ద కొండలు, కానీ చూడడానికి చిన్న కొండల్లాగా కనబడుతున్నాయి మనకి. ఎందుకంటే మనం పైకి ఎక్కుతున్న కొద్దీ అవి చిన్న కొండల్లాగా చివరికి చిన్న గుట్టల్లాగా తయారైపోతాయి, అలా కనబడతాయి మనకి. ఇలా ప్రకృతి దృశ్యాలు, ఆ లోయలు అవన్నీ చూసుకుంటూ ఈ ఘాట్ రోడ్డు ప్రయాణాన్ని ప్రయాణికులందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే నిద్రపోతారు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూడడానికి చూస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు నిద్రపోకుండా చూస్తే. చూసారా బైకులు చూసారా ఎలా టర్నింగ్లు కట్లు కొట్టుకుంటూ వెళ్తున్నారు.
ఆ టర్నింగ్లో అలా కట్లు కొట్టుకుంటూ వెళ్ళటం అనేది అదొక ఎంజాయ్మెంట్. చూసారా కొండలు, చూసారా ఎంత చిన్నవి కొండలు, ఇందాక దాకా పైకి ఉన్న కొండలు నెమ్మదిగా కిందకి వెళ్ళిపోతున్నాయి. బైకులు, కార్లు మన ముందు వెళ్తున్నాయి, మన కూడా క్రాస్ చేసుకుంటూ కూడా వెళ్ళిపోతున్నారు. మన డ్రైవర్ గారు మంచి ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి డ్రైవర్ గారు చక్కగా ఫాస్ట్గానే డ్రైవింగ్ చేస్తున్నారు. మామూలుగా అయితే 1.5 గంట అలా పడుతుంది. ఒక్కోసారి బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే గంటలోపే మనం తిరుమలకి చేరిపోతాం. బస్సుని క్రాస్ చేసుకుని అలా కార్లు కూడా వెళ్ళిపోతున్నాయి. ఈ పక్కన అన్నీ చూసారా, ఇప్పుడు ఇటు లెఫ్ట్లో కూడా కొండలు వచ్చినాయి. ఇందాక రైట్ సైడ్లో కొండలు ఉన్నాయి, ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కూడా కొండలు. అంటే అటుపక్క ఇటు పక్క కొండ మధ్యలో నుంచి మనం వెళ్తున్నాం. ఇప్పుడు రైట్ సైడ్ మనకి లోయ ఉంటుంది, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కొండ ఉంది కాబట్టి రైట్ సైడ్ లోయ. మన దాటుకుని బైకర్స్ వెళ్ళిపోతున్నారు చూసారా, ఎలా కట్టుకొడుతున్నారు చూసారా, భలే ఉంటుంది అలా వెళ్తుంటే. టర్నింగుల్లో బైక్ మీద అలా కట్టుకొట్టుకుంటూ వెళ్తే ఎంజాయ్ చేస్తారు. ఇది మెట్ల మార్గం, ఇదే పైకి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. బైకర్స్ స్కూటర్ల మీద కూడా వస్తున్నారు, బైకుల మీద వస్తున్నారు, అన్ని రకాల వెహికల్స్ మీద వస్తారు, ప్రైవేట్ వెహికల్స్. అదే బస్సులు మాత్రం ప్రైవేట్ బస్సులు తక్కువగా ఉంటాయి. వెహికల్స్ మామూలు స్కూటర్లు ఇలాంటివన్నీ, జీపులు ఇవన్నీ ఈజీగా ఉంటుంది ఎక్కడం. పెద్ద వెహికల్స్ అయితే కనుక కొంచెం కష్టంగా ఉంటుంది. చూసారు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్, పక్కన కొండ. మనం ఆల్రెడీ ఒక కొండ పైన ఉన్నాం, మన పక్కన ఒక కొండ, ఆ కొండ కింద ఇంకా దూరంగా కొండలు, మబ్బులు. అద్భుతమైన దృశ్యం కదా. ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు చూడాలంటే బస్సు ఎక్కినప్పుడు నిద్రపోకుండా చూస్తే ఇలాంటి అద్భుతమైన దృశ్యాలని మనం ఎంజాయ్ చేయొచ్చు. ప్రకృతిని ప్రేమించే వాళ్ళు ఉంటే కనుక తిరుమల ఘాట్ రోడ్ ప్రయాణం అనేది ఒక అద్భుతమైన ఒక అనుభూతినిస్తుంది. చుట్టూతా చెట్లు, కొండలు, లోయలు, పువ్వులతో కూడిన చెట్లు. ఇవి కాకుండా మనకి ఎక్కడికక్కడ చిన్న చిన్న జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా కొండ ముచ్చులు అయితే కనుక చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. చూసారా, ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. మన ముందు చాలా ట్రాఫిక్ ఉంది. మనకంటే ముందు వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరూ కొంచెం స్లోగా వెళ్తున్నట్టున్నారు. అందుకని వరుసపెట్టి ట్రాఫిక్, కార్లు, బైకులు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు చూడండి, ఇంకా పైకి వచ్చాం మనం, ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వచ్చాం. చూసారా ఇప్పుడు ఎలా ఉందో బయట అంతా, చుట్టుపక్కలంతా. ముందు మనకి నాన్ ఏసీ బస్సు వెళ్తుంది. ఇది కూడా తిరుమల ఐపీసీఆర్టీసీ వాళ్ళదే, తిరుమలకి వెళ్ళే నాన్ ఏసీ బస్సు. ఆ నాన్ ఏసీ బస్సులో వెళ్తే ఇంకా కొంచెం అడ్వెంచరస్గా ఉంటే సౌండ్లు కూడా బాగా వినిపిస్తూ ఉంటాయి. ఆ కట్లు కొట్టేటప్పుడు, టర్నింగ్లు తిరిగేటప్పుడు ఆ ఎఫెక్ట్లన్నీ ఇంకా బాగా తెలుస్తాయి. ఇక్కడ ఏసీ బస్సులో అయితే కొంచెం సైలెంట్గా ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ కొంచెం తక్కువ తెలుస్తుంది. కానీ దాదాపుగా ఇప్పుడు తిరుమల పైదాకా వచ్చేసినట్లే, ఆల్మోస్ట్ వస్తున్నాం. వచ్చేసాం, తిరుమల పైదాకా వచ్చేసాం. ఇదిగో వచ్చేసాం, తిరుమలకు వచ్చేసాం, తిరుమల కొండ పైకి వచ్చేసాం. ఇక్కడ ఒక టోల్ గేట్ ఉంటుంది. ఈ టోల్ గేట్లు చిన్న చెకింగ్ ఉంటుంది. ఇదిగో ఇది టోల్ గేట్. తిరుమలకు వచ్చేసాం. తిరుమలలో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద వచ్చేసాం తిరుమలకి. ఇక్కడ చిన్న చెకింగ్ ఉంటుంది. అటు ప్రైవేట్ బస్సులకి, ఈ బస్సులకి చెకింగ్ ఉండదు, కానీ ప్రైవేట్ బస్సులకి అయితే చిన్న చెకింగ్ ఉంటుంది. ఈ లెఫ్ట్లో ఒకటి గీతా పార్క్ అని చెప్పి, లెఫ్ట్లో ఒక గీతా పార్క్ అని ఉంటుంది. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా చూడొచ్చు. టోల్ గేట్ పక్కనే లెఫ్ట్లో ఉంటుంది గీతా పార్క్. ఇలా కొంచెం జస్ట్ ఇలా ముందుకు వెళ్ళంగానే మనకి బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్లోకి ఇప్పుడు మనం వెళ్తాము. చూసారా తిరుమల ఎంత చక్కగా ఉందో. ఒకసారి అందరూ గోవింద గోవింద అనుకోండి, తిరుమలలోకి వచ్చేసాం కాబట్టి. చూసారా, ఇది ఇక్కడి నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్తే మనం బస్ స్టాండ్లోకి వెళ్తాం. ఆ కొంచెం ముందుకు వెళ్ళంగానే బస్ స్టాండ్లోంచి అవుట్ గేట్ ఉంటుంది. మనం లోపలికి ఇన్ గేట్లోంచి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళంగానే అవుట్ గేట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇన్ గేట్లోంచి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాలంటే ఈ రోడ్లోంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ రైట్కి తిరగాల్సి వస్తుంది. చూడండి, ప్రైవేటు అన్నీ కూడా ఇక్కడ, ప్రైవేట్ కాదు గవర్నమెంట్వే క్వార్టర్స్ లాగా ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇలా లోపలికి మనం వెళ్తే ఇటు అటు కూడా ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ రూమ్స్. సో
ఇక్కడ రకరకాల పేర్లతోటి ఉంటాయి, గరుడ నివాసం అని అలా రకరకాల పేర్లతోటి ఉంటాయి. వాటిలో రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు వాటిలో ఉండొచ్చు. ఇప్పుడు మనం బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం, తిరుమల బస్ స్టాండ్లోకి. ఇక్కడి నుంచి ఇలా తిరుమల బస్ స్టాండ్, ఇది ఎంట్రన్స్. ఇలా లోపలికి, ఈ లోపలికి వెళ్తే ఇక్కడ లెఫ్ట్లో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటుంది. ఎవరన్నా పోస్ట్ ఆఫీస్ అవసరం ఉన్న వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు. బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది పోస్ట్ ఆఫీస్. చూశారు కదా, ఇదిగో మనం వచ్చేసాం తిరుమల బస్ స్టాండ్లో. ఆల్రెడీ నాన్ ఏసీ బస్సులు, ఏసీ బస్సులు అన్నీ ఆగి ఉన్నాయి. ఇప్పుడు మన బస్సు కూడా ఇక్కడే ఎక్కడ ఆపుతాడు, ఆపంగానే మనం కూడా దిగుదాం. సో వచ్చేసాం మనం బస్ స్టాండ్లోకి. చూసారా, ఇది అక్కడ ఒక ఏసీ బస్సు ఆగింది, నాన్ ఏసీ బస్సులు ఉన్నాయి, ఏసీ బస్సులు ఉన్నాయి. ఇక్కడతో మన ప్రయాణం, తిరుమల ప్రయాణం